ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ధ్యానించుకుందాం. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. నేను మిమ్మును దుఃఖపర్చిన ఎడల నా చేత దుఃఖపరచబడినవాడు తప్ప మరి ఎవడు నన్ను పరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలెనని ఈ సంగతి మీకు వ్రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగూ వ్రాసితిని. నేను దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీకు దుఃఖము కలగవలెనని కాదు గాని, మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమలోనూ మనోవేదనలతోనూ ఎంతో కన్నీళ్లు విడుచుచు మీకు వ్రాసితిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వచన భాగంలో ఈ 2వ అధ్యాయములో అపోస్తుడైన పౌలు యొక్క గుండెల్లో ఉన్నటువంటి వేదన, బాధ తను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన మొదటి పత్రిక ద్వారా చాలా మట్టుకు సంఘానికి గద్దించాడు. ఆయన వారి వ్యభిచారం గురించి గద్దించాడు. వారి యొక్క భౌతిక జీవితాల్లో ఉన్న అనేకమైన పొరపాట్ల గురించి ఆయన చాలా మాట్లాడాడు. అవన్నిటి గురించి సంఘంలో వారు అది తెలుసుకున్నారు. అయితే అది సరిదిద్దుకోవాల్సింది పోయి పౌలు భక్తుని మీద రకరకాల బండలు వేస్తూ అనేక విధాలుగా దూషించి తనను దుఃఖానికి కారణం చేశాడు. ఒక మనిషి మనోదుఖానికి గురి అవుతున్నాడు అంటే ఆలోచించాలి. తన పత్రిక వారు ఎంతగా ద్వేషించారు. ఆ పత్రిక చదివిన వారు అనేక మంది ఆయనకి ఎంతగా దుఃఖపరిచారు. వారి మాటల ద్వారా అనేక విషయాల్లో ఆయన బాధపడ్డాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. ఈ వేదన, ఈ దుఃఖకరణ పరిస్థితుల్లో మరలా మీ దగ్గరికి రావాలని నాకు అనిపించట్లేదు. నేను నిశ్చయించుకున్నాను వెళ్ళకూడదని. ఎందుకంటే ప్రభువును బట్టి గద్దించినప్పుడు దానిని గద్దింపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడవుతాడు, కానీ తిరస్కరించిన వాడు ఆయన మూర్ఖత్వంతో అనేక దుఃఖ వేదనతో నిండిపోతాడు. కనుక నేను గద్దించిన గద్దింపు ఈరోజు కొరింథీ సంఘానికి నాకే తిరిగి దుఃఖానికి కారణంగా మారింది. ఈ పరిస్థితులలో మీ మధ్యకు వచ్చి మీతో మాట్లాడడానికి నాకు ఇష్టమనిపించట్లేదు అని కూడా ఆయన అలా నిశ్చయించుకున్నాను అని తెలియచేస్తున్నాడు. నేను మిమ్మల్ని దుఃఖపరచున ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? ఒక చక్కని మాట ఆయన తెలియచేశాడు. ఎవరి వలన నేను దుఃఖపడ్డానో, ఎవరైతే నాకు దుఃఖపరచడానికి కారకుడయ్యాడో వాడు తప్ప మరి నన్ను సంతోషపరిచేవాడు ఎవడు? మీరందరూ మామూలుగా ఉన్నారు కొరింథీ సంఘంలో చాలామంది, కానీ ఎవరైతే నా గురించి మాట్లాడారో వారిలో మార్పు రావాలి. వారే నాకు సంతోషపరచాలి. వారు మంచిగా మారినప్పుడు, మంచి పదజాలాలు చెప్పినప్పుడు సంతోషం.
సంఘంలో కూడా ఈరోజు అనేక మంది దేవుని యొక్క మాటలు వింటూ ఉంటారు, దేవుని వాక్యమును వింటూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో మార్పు లేకుండా విమర్శిస్తూ ఉంటారు. అలాంటిటప్పుడు సేవకుడు ఎంత బాధపడతాడో తెలుసా? సేవకునికి మీరు పలికే మాటలు గనక వినబడితే ఆయన ఎంత బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడని అర్థం చేసుకోవాలి. సేవకుడు తనను విరుద్ధంగా మాట్లాడుతున్న విశ్వాసులు వారే గనక మంచిగా ప్రవర్తన మార్చుకొని, తమ మాట తీరు మంచిగా మార్చుకొని మంచిగా ప్రవర్తించిన ఎడల వారిని బట్టే మళ్ళీ సేవకుడు సంతోషిస్తాడు. సేవకునికి కావాల్సింది తన బోధన అంగీకరించి తన బోధ ప్రకారం నడిచే ప్రజలు, తన బోధన బట్టి జీవించేటటువంటి వ్యక్తులు ఆయనకి కావాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలెనని ఈ సంగతి మీకు వ్రాసి తిని. అంటే ఏ వ్యక్తుల గురించి అయితే మందలించానో, ఏ వ్యక్తులైతే పాపిష్టి పనులు చేస్తున్నారని గద్దించానో ఆ వ్యక్తులు ఇప్పుడు ఎగ్నిస్ట్గా మారారు. అయితే నేను వచ్చినప్పుడు వారు మళ్ళీ నాకు దుఃఖం కలుగ చేయకున్నట్లుగా ఈ మాటలు రాస్తున్నాను. మార్పు పొందాలి. క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ప్రతి క్రైస్తవ కుటుంబాలు పాస్టర్లు గద్దించినప్పుడు, అది మాకు ఇంత గద్దించారు, ఈ చర్చి లేకపోతే మరొక చర్చి, ఈ సహవాసం లేకపోతే మరొక సహవాసము, ఇక్కడ కాకపోతే మరొక చోటికి అని అలాంటి తీర్మానాలు చేసుకొని వెళ్ళిపోకూడదు. మార్పు పొంది ఆ సేవకుడు మన ప్రవర్తన బట్టి సంతోషించేలాగున మంచి జీవిత విధానాలు కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. నేను వచ్చినప్పుడు ఎవరి వలన దుఃఖపడ్డానో వారి వలన మళ్ళీ దుఃఖపడకుండా ఈ విషయాలు రాస్తున్నాను. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగూ వ్రాసి తిని. మీ యొక్క సంతోషము నా సంతోషము, నా సంతోషం మీ అందరి సంతోషం. ఈ సంతోషం ఎప్పుడు కూడాను ఆగిపోకూడదు. ఈ సంతోషము నిత్యము మీ జీవితాలలో అందరికీ సంతోషం కలిగించాలి. కనుక ఎవరైనా కనుక ఏదైనా అవిధేయంగా మాట్లాడితే, వారు మార్పు పొంది మంచి మాట్లాడినప్పుడు, మంచి ప్రవర్తన కలిగినప్పుడు అందరూ సంతోషించగలము, అందరూ మంచిగా ఉండగలము. అది నాకు కావాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. మీకు దుఃఖము కలగవలనని కాదు, కానీ మీడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకునవలనని నిండు శ్రమలోనూ మనోవేదనలతోనూ ఎంతో కన్నీళ్లు విడుచుచు మీకు వ్రాసి తిని. పౌలు భక్తుడు చాలా చక్కని మాట రాస్తున్నాడు. మీ అందరికీ దుఃఖం కలగాలని కాదు, మీ అందరికీ దుఃఖము వేదన కలగాలని కాదు. సేవకుడు సంఘంలో ఏ బిడ్డలకు దుఃఖం కలగాలని విమర్శించాడు. గద్దించేది దేనికంటే సరైన జీవితం కలిగి ఉండాలని. ప్రేమ చేతనే ఎవరిని గద్దిస్తారు, ప్రేమ చేతనే మందలిస్తారు. ప్రేమ లేకపోతే ఏం చెప్పరు. సో ఈరోజు మీరు దుఃఖపడాలని కాదు, మీకు దుఃఖము కలగవాలని కాదు, కానీ మీ ఎడల నాకున్నటువంటి అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోండి. ఆ గద్దింపు వెనకల మీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అది తెలుసుకోండి. నిండు శ్రమలోనూ మనోవేదనలతోనూ ఎంతో కన్నీళ్లతోనూ విడుచుచు మీకు రాస్తిని. ఆయన ఈ యొక్క ఉత్తరం రాస్తున్నప్పుడు తన గుండె నిండా మనోవేదన, కన్నీళ్ళు, శ్రమతో రాస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక మాట గనుక దైవ సేవకుడు గద్దిస్తే విమర్శించే క్రైస్తవ బిడ్డల కొరకు ఆ సేవకుడు ఎంతగానో ప్రార్థన చేసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే
వారికి మార్పు రావాలి. దేవుడా, వారి జీవితాల్లో వాక్యానికి అనుకూలంగా వాళ్ళు నడుచుకోవాలి అని మీకోసమే దైవ సేవకుడు చాలా కన్నీళ్లు కార్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సేవకునికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే, నా ప్రజలందరూ ఆత్మీయంగా మేలు పొందాలి, అందరూ సంతోషంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు, దేవుని చేత ప్రేమింపబడిన తన సేవకుడు తన సంఘానికి మంచిగా కాపుల కాయాలి. తగిన సమయంలో వారికి ఆహారం పెట్టేవాడుగా ఉండాలి. వారి ప్రతి అవసరతలను తీర్చేవాడుగా ప్రత్యక్షంగా వారి మధ్య పని చేయాలని ప్రతి సేవకునికి ఆశ ఉంటుంది. అందుకే మీకు ఎవ్వరికి దుఃఖం కలిగించాలని అయితే నేను మాట రాయట్లేదు. కానీ నా మనోదుఖము, నా శ్రమలు, నా కన్నీళ్ళు మీకు గద్దించింది కేవలము మీ మీద ఉన్న ప్రేమను బట్టే కానీ మీ మీద ఉన్న ద్వేషాన్ని బట్టి కాదని అది మీరు తెలుసుకోవాలని మాటలు నేను పత్రిక అని కూడా అంటారు. కనుక ఈరోజు రండి, తల వంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. మన మాట ద్వారా ఎవరు దుఃఖపరచబడుతుంది, ఒకవేళ దుఃఖపరచబడిన వారు ఆ మాట ద్వారా మరల వారు మంచిగా మారినట్టుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. తల్లి మీకు వందన, ఈ దినం నేను ఉపదేశించిన మాటలు కొరకు స్తోత్రాలయ్యా. చక్కని మాటలు వివరించారు. మా మాట ద్వారా ఎవరు దుఃఖపడకూడదు, ఎవరు బాధపడకూడదు, అందరూ సంతోషంగా ఉండాలి. ప్రభావం నీ మహిమ కొరకు నేను జీవించే పాటి నీ మహిమ కొరకు మాట్లాడే కృప అనుగ్రహించి మరి అందరూ మాటలు నేర్పించి మరి చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనల్ని దీవించును గాక.